ఏంట్రా మావా, నేను వారసుడని అనౌన్స్ చేసిన తర్వాత ఈ హోటల్ని ఏం చేయబోతున్నావు? వేరే ఎందుకు, వాళ్ళ పార్టీ పూర్తవ్వకుండానే వాళ్ళని బయటకు పొమ్మనడానికి ఒక రెస్టారెంట్ని రవి కొనేశాడు. అది కొని ఏం చేసావు? ప్రశాంతంగా పోతున్న రెస్టారెంట్ని ఇంత పెద్ద తాళం వేయించి మూయించేశాడు. అదే గతి పట్టుబోతుంది ఈ హోటల్కి. నన్ను ఇన్సల్ట్ చేస్తే నాకు నచ్చదు. దానికి అంతకంతా తీర్చుకోకపోతే నాకు నిద్ర పట్టదురా. నాకు డౌటు, ఇదంతా మీ ఝాన్సీ అమ్మ ఎందుకు నోటీస్ చేయట్లేదు? నోటీస్ చేయాలంటే అక్కడ ఏం జరిగిందో తనకి తెలియాలి కదరా. నా జానుకు అదంతా ఏం తెలీదు. ఆ రెస్టారెంట్ని రవి ఆ జాను అమ్మకి ప్రెజెంట్ చేయడానికి కొన్నాడు అని కథ చెప్పాడు కదా. అలా జరిగిందా? నా జాను ఒక్కతే నేను ఏం చెప్పినా కూడా నిజమని నమ్మేస్తుంది. కానీ మనకి నిజాయితీగా ఉండే అలవాటే లేదే. జాను నా మీద పెంచుకున్న ప్రేమే తనకున్న పెద్ద వీక్నెస్. అందరికీ నమస్కారం. మీ అందరికీ ఝాన్సీ గ్రూప్స్ తరపున స్వాగతం పలుకుతున్నాం. ఎందుకు అంత హడావుడిగా ఈ మీటింగ్ అని మీ అందరిలో బోలెడు క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రోజు మాకు చాలా ఇంపార్టెంట్. మీ అందరితో ఆ విషయం షేర్ చేసుకోవడానికే మీ అందరినీ ప్రత్యేకంగా ఇక్కడికి పిలిపించాము. ఝాన్సీ మేడం, చెప్పమంటారా? ఝాన్సీ మేడం గురించి, ఆవిడ చెమట రక్తం చిందించి కట్టిన ఈ ఝాన్సీ ఫుడ్ సామ్రాజ్యం గురించి మీ అందరికీ ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాల్టి నుంచి ఝాన్సీ ఫుడ్స్ కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఝాన్సీ మేడం ఝాన్సీ ఫుడ్స్ కంపెనీ నుంచి కాస్త జరిగి మరొకరిని కూర్చోబెడదాం అనుకుంటున్నారు. ఝాన్సీ మేడం తర్వాత ఈ బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళబోయే ఆ వారసత్వాన్ని ప్రకటించడానికే ఈరోజు ఈ మీటింగ్ని అరేంజ్ చేశాము. దానికి ముందు ఝాన్సీ మేడం ప్రకటించబోయే వారసుల గురించి ఒక చిన్న ఏవి ఉంది, దాన్ని ఇప్పుడు చూసేద్దాం. ఏవి ప్లీజ్. ఆ వీడియో ప్లే అవని, అప్పుడుంది బంగారానికి. ఏయ్, రవి గురించే కదా వస్తుంది. వెయిట్ అండ్ సీ. ఎవరి అమ్మాయి? ఎక్కడి నుంచి వచ్చింది?